ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ సంబంధించి మనకు ముఖ్యంగా ఈరోజు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మనం పెట్టిన ఆప్షన్లు సేవ్ చేసిన ఫ్రీజ్ చేసిన చేంజ్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. కాబట్టి అందరూ బాగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మనకు ముఖ్యంగా మీరు ఒక్కసారి మొత్తం ఆప్షన్స్ పెట్టిన తర్వాత సో నాకు ఇది చాలు వేరే మార్చుకోను అని అనుకుంటే వెంటనే ఫ్రీజ్ చేసుకోండి. సో మెయిన్గా మీరు ఈరోజు ఈవినింగ్ లోపైన సేవ్ చేసిన విద్యార్థి అయినా ఫ్రీజ్ చేసి వదిలేయండి. అర్థమవుతుంది కదా, సేవ్ చేయాలా ఫ్రీజ్ చేయాలని టెన్షన్ అయితే పడకండి. సో లాస్ట్ మీరు అంతా ఓకే సో ఇంక మార్చేది లేదు అనుకుంటే ఫ్రీజ్ చేసి పక్కనైతే పెట్టేయండి. అర్థమవుతుంది కదా, కంగారు అయితే పడకండి. అండ్ దాంతోపాటు మనకు ముఖ్యంగా సో చాలా మంది వెబ్ ఆప్షన్ పెట్టిన లిస్ట్ కూడా చూస్తాను, వాళ్ళ ర్యాంక్ వచ్చేసరికి మంచి ర్యాంక్ వచ్చింది, కాకపోతే వాళ్ళు పెట్టే కాలేజీలు తక్కువ అయితే ఉన్నాయి. బ్రాంచ్ కూడా ఒకే రిపీటెడ్ బ్రాంచ్ అయితే రిపీట్ చేస్తున్నారు. సో అలా అయితే మీరు చేయకండి. మంచి ర్యాంక్ వస్తే కొన్ని ఎక్కువ ఆప్షన్ పెట్టండి, ఎందుకంటే ఫస్ట్ వేలో దాదాపు అన్ని సీట్లు అయితే ఫిల్ అయితే కావడం జరుగుతుంది. అందుకు చెప్తాను, మీ ప్రయారిటీ ఆర్డర్ అండ్ అలాగే కాలేజ్ కోడ్ బ్రాంచ్ కోడ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మీరు ఫ్రీజ్ అయితే చేసేసుకోండి. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, మెయిన్గా ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ ఇదే లాస్ట్ ఛాన్స్. దీన్ని బట్టి మీకు సీట్ అలాట్ అవ్వాలన్నా వద్దన్న డిసైడ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా, ఇది ఈ రోజు వీడియో అన్నమాట. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.